హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన దేశంలో ఉన్న ప్రజలకి, అలాగే ఎంప్లాయీస్‌కి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అందించిందనే చెప్పవచ్చు. అదేంటి అంటే ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ఓ అంటే ఏంది అంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్. అంటే ఇది ఈపీఎఫ్ ఎవరికుంటుందంటే జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ఈపీఎఫ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మీరు వర్క్ చేస్తున్న కంపెనీ 12% అనేది కట్ చేస్తే మీ సాలరీలు అనేది 12% అనేది కట్ చేస్తే రిమైనింగ్ 12% అనేది కంపెనీ అనేది జమ చేయడం జరుగుతుంది మీ యొక్క పిఎఫ్ అకౌంట్ కి. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అని చెప్తున్నా. ఇదేంటి అంటే పిఎఫ్ విత్‌డ్రా అనేది ఇప్పటి వరకు మనం ఎంతైతే విత్‌డ్రా పెట్టుకుంటామో ఆ ఫుల్ అమౌంట్ 100% అయితే అమౌంట్ అయితే విత్‌డ్రా అవ్వడం లేదు. ఇక నుంచి 100% విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. చేసుకోవచ్చు, చేసుకోండి అనే విషయాన్నైతే కేంద్ర కార్మిక శాఖ మంత్రివర్యులైన మన్సుఖ్ మాండవీయ గారు సిబిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మీటింగ్ లో కొన్ని నిబంధనలను అయితే సడలించడం జరిగింది. ఇది ఓన్లీ పిఎఫ్ విత్‌డ్రాల గురించి. అదేంటి అంటే పిఎఫ్ విత్‌డ్రా వచ్చేసరికి 100% విత్‌డ్రా చేసుకోవచ్చు. అది ఏ ఏ సందర్భాల్లో అంటే ఒకటి అనారోగ్యం, అలాగే చదువు అంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ గాని, పిల్లల చదువులకు గాని, వివాహం అంటే మ్యారేజ్ అప్పుడు, ఏదైనా హౌస్ కన్‌స్ట్రక్షన్ అప్పుడు, స్పెషల్ అంటే ప్రత్యేక అవసరాలు ఉన్నప్పుడు మీరు ఈ యొక్క 100% అంటే విత్‌డ్రా అనేది చేసుకోవచ్చు. మీ యొక్క ఎంప్లాయీ అకౌంట్ లో ఉన్న అమౌంట్, అలాగే ఎంప్లాయర్ అమౌంట్ అనేది కూడా విత్‌డ్రా చేసుకోవడానికి ఇప్పుడు రీసెంట్ గా జరిగిన మీటింగ్‌లో అనేది సడలింపులు అనేది చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు ఇవి ఎన్నిసార్లు తీసేవాళ్ళంటే అలాగే తీసే అమౌంట్లు కూడా కొన్ని అప్‌గ్రేడ్ చేయడం జరిగినాయి. చదువు చదువుకు సంబంధించిన కారణం చూపించి ఇంతకు ముందైతే 3 సార్లే తీసుకోవడం ఉండేది. అది ఇప్పుడు 10 సార్లు వరకైతే తీసుకోవచ్చు. అంటే ఎడ్యుకేషన్ పర్పస్ మీద 3% నుంచి 10% వరకు 10 సార్లు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మ్యారేజ్ పర్పస్ మీద కూడా ఇంతకు ముందు 3 టైమ్సే ఉండేది. ఇప్పుడు 3-10 సార్లకైతే పెంచడం జరిగింది. ఈ మ్యారేజ్ పర్పస్ మీద తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ఈ విత్‌డ్రా ఎప్పుడు యూజ్ అవుతుందంటే పైన ఎప్పుడైతే చెప్పామో అనారోగ్యం, చదువు, వివాహం, ప్రత్యేక అవసరాలు, అలాగే గృహ అవసరాలు వీటికి మొత్తంగా అమౌంట్ ఉన్నప్పుడు తీసుకోవడానికైతే ఇది మంచి శుభవార్త అనేది చెప్పవచ్చు. ఎందుకంటే మనం విత్‌డ్రా చేసినప్పుడు ఎంప్లాయర్ షేర్ అయితే విత్‌డ్రా అయితే రాదు. ఓన్లీ ఎంప్లాయీ షేర్ అయితే విత్‌డ్రా వస్తుంది. ఇప్పుడు ఏవైతే మోడిఫికేషన్స్ చేశారో ఇప్పుడు ఎంప్లాయర్ షేర్ కూడా 100% విత్‌డ్రా అయితే చేసుకోవడానికి అవకాశం ఉందనేసి అయితే చెప్పొచ్చు. ఇకపోతే మీ యొక్క పిఎఫ్ అకౌంట్ లో 25% మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. అప్పుడు 25% మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తేనే 8.25 వడ్డీ అనేది పొందడానికి అవకాశం ఉంది అనేసి అయితే చెప్పడం జరిగింది. అంటే మన పిఎఫ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ కి 8.25% అనేది ఇంట్రెస్ట్ అనేది కలుస్తుంది. కాబట్టి అది ఎప్పుడు కలుస్తుంది అంటే 25% బ్యాలెన్స్ అనేది ఉన్నప్పుడే ఈ యొక్క 8.25% అనేది ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇకపోతే విశ్వాస్ పథకం అనేది ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు పిఎఫ్ కి సంబంధించి. అదేంటి అంటే వ్యాజ్యాల పరిష్కారం, బకాయిల చెల్లింపు వంటివి సులభతరం చేయడానికి ఈ పథకం అనేసి అయితే యూజ్ అవుతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. ఈ పథకం వచ్చేసరికి 6 నెలలు అమల్లో ఉంటుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. అంటే పిఎఫ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ విత్‌డ్రా చేసుకోవడానికి ఏదైనా పెండింగ్‌లు, ఏదైనా సమస్యలు అనేవి ఉంటే ఈ పథకం ద్వారా అవన్నీ క్లియర్ చేయొచ్చు. అమౌంట్ అనేది విత్‌డ్రా అనేది ఇచ్చేయొచ్చు అనేసి అయితే ఈ యొక్క పథకాన్ని ముఖ్య ఉద్దేశం. ఇది 6 నెలలే అమల్లో ఉంటుంది. ఇప్పటివరకు ఎవరికైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పొచ్చు. ఇది మరొక 6 నెలలు అయితే పొడిగించడం జరుగుతుంది అనేసి అయితే కేంద్ర కార్మిక శాఖ మంత్రులు మన్సుఖ్ మాండవీయ గారు మీటింగ్ లో చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే పిఎఫ్ అకౌంట్ ఉన్న అమౌంట్ అనేది విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో
వారికి ఇది మంచి శుభవార్త అనేది చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని పిఎఫ్ అకౌంట్ ఉన్న వారందరికీ షేర్ చేస్తారనేసి అయితే కోరుకుంటున్నా. ఓకే అండి. థ్యాంక్ యూ.